అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇట్స్ ఎర్లీ మార్నింగ్, అరౌండ్ 10 అవుతుంది. సో ఇంకా నేను ఫ్రెష్ అయ్యి రెడీ అవుతున్నాను అనమాట. సో ఈరోజు ఫెస్టివల్ కాబట్టి చిన్న బతుకమ్మ ఈరోజు. సో ఇంకా పొద్దున్నే లేచి పూజ చేసుకొని ఇంకా బతుకమ్మ పేర్చుకోవాలి, అవన్నీ పనులు ఉంటాయి కదా. సో ఇంకా నేను రెడీ అవుతున్నాను, అప్పటికే లేట్ అయిపోయింది. ఇంకా ఈరోజు సాటర్డే కాబట్టి, వీకెండ్ కాబట్టి మా హస్బెండ్ కూడా ఇంట్లోనే ఉన్నారు, కొంచెం హెల్ప్ చేయడానికి యూజ్ అవుతుంది కదా అనేసి. సో సాటర్డే కాదు, సండే ఈరోజు. అండ్ యాక్చువల్లీ ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఫ్లవర్స్ తీసుకురమ్మని మా హస్బెండ్కి చెప్పి చెప్పి ఇంకా ఇక్కడ ఫ్రెష్ అవుతున్నాను అనమాట. తీసుకురావడానికి వెళ్ళిపోయారు. సో ఇంకా పూజ చేసి అన్ని పనులు ఫాస్ట్గా చేసుకోవాలి. ఎందుకంటే ఆఫ్టర్నూన్ బయటకు వెళ్తున్నాం అనమాట. మూవీకి టికెట్స్ బుక్ చేశారు. అనుకోకుండా ప్లాన్ ఇది. సో ఈరోజు పండగని అసలు నాకు గుర్తు కూడా లేదు. సో అలా బుక్ చేసామన్నమాట, ఫెస్టివల్ అని తెలియక. సో అలా క్యాన్సిల్ చేయకూడదు అనేసి, క్యాన్సిల్ చేయరాదు అన్నారు. మళ్ళీ పనులు ఉంటాయి కదా అనేసి ఇంకా త్వరగా పనులు ఫాస్ట్గా కంప్లీట్ చేసేసుకొని ఆఫ్టర్నూన్ ఇంకా బయటికి వెళ్ళిపోవాలన్నమాట మూవీకి. సో అది ప్లాన్. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి రెడీ అయ్యి మళ్ళీ బతుకమ్మ ఆడటానికి వెళ్ళిపోవాలి. చాలా హెక్టిక్ డే ఈరోజు, చాలా అలసిపోతాను కూడా. ఇంక ఇక్కడ పూజకి వత్తులు అవన్నీ ఇంకా రెడీ చేసుకుంటున్నాను. అన్నీ కొంచెం రెడీగా ఉంటే ఫాస్ట్గా పూజ చేసుకొని బతుకమ్మ పేర్చుకోవాలి కదా. సో అన్నీ ఇక్కడ ఆయిల్, వత్తులు, ఇంకా అగరబత్తి అవన్నీ తీసి పెడుతున్నాను అనమాట. ఈలోపు పూలు తెచ్చారు మా హస్బెండ్. అవే గునుగు పువ్వు, బంతి పూలు, గుమ్మడి పూలు, అండ్ ఇంకేంటి రోజ్ ఫ్లవర్స్, బంతి, చామంతి అవన్నీ తెచ్చారనమాట. సో వీటితో మంచిగా అందంగా మా బతుకమ్మలను పేర్చడానికి రెడీ అవుతున్నాను అనమాట ఇక్కడ. సో ఎలా వస్తుందో చూడాలి. అండ్ ఇక్కడ అన్నీ సర్దుకుంటున్నాను పేర్చుకోవడానికి. అన్నీ ఇక్కడ పెట్టేసుకొని మంచిగా అందంగా బతుకమ్మని పేర్చుకోవాలి. సో ఇక్కడ నాకు బతుకమ్మ పేర్చడం అంటే చాలా ఇష్టం. సో ఇంకా ఫస్ట్ బొట్టు పెట్టేసి దండం పెట్టుకొని ఇంకా స్టార్ట్ చేశాను పేర్చడం. తొందరగానే అయిపోయింది. 1 అవర్లో 2 బతుకమ్మలను పేర్చేసాను తొందరగా. మా హస్బెండ్ ఈలోపు ఇంకా వంట చేయలేరు అనమాట. పప్పు టమాటా చేయమన్నాను, అంతే. రైస్ ఇంకా నానబెట్టేసాను అనమాట, అంతే. సో ఇంకా పెద్దగా ఏం చేయలేదు. నేను ఇంకా బతుకమ్మ పేర్చుకుంటూ ఉన్నాను. దాని తర్వాత పూజ కూడా స్టార్ట్ చేయాలి కదా. సో స్టార్ట్ చేశాను మెల్లగా. ఇది పేర్చడానికి నాకు 1 to 1.5 అవర్ పట్టింది. సో అలా పేర్చుతూ మంచిగా కబుర్లు చెప్పుకుంటూ మా పాప టీవీ చూస్తూ నన్ను అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఇంకా నేను నా పని నేను చేసుకుంటూ ఉన్నాను అనమాట. Just wanna be found. Ooh, I've been lost. I just wanna be found. Give me a sense of direction. Give me some time for introspection. Give me a sense of direction. Give me a sense of direction. Give me a sense, give me a sense, give me a sense of forward motion. We need to keep on going. We need to keep on going. We need to be forward thinkers.
ఇక్కడ నేను నా పని నేను చేసుకుంటూ ఉంటే మా హస్బెండ్ ఇంకా కిచెన్లో కుక్ చేస్తున్నారనమాట. పప్పు టమాటే కాబట్టి కుక్కర్లో పెట్టేయమన్నాను. అండ్ తనకి వంట వచ్చు అనమాట, చాలా బాగా చేస్తారు. అండ్ చికెన్ పులావ్, చికెన్ ప్రాన్స్ కర్రీ స్పెషలిస్ట్ అనమాట మా హస్బెండ్. సో ఇలా నేను డిస్కస్ చేస్తున్నాను మా హస్బెండ్తో, ఎలా వచ్చింది, బాగా వచ్చిందా అనేసి. సో ఇలా పెట్టాను, చాలా బాగా ఎలివేట్ అయినాయి ఫ్లవర్స్ అయితే. సో ఏ ఫ్లవర్స్ తర్వాత ఏ ఫ్లవర్స్ పెట్టాలి అని కొంచెం డిస్కస్ చేసి పెట్టాను అనమాట. చాలా బాగా టర్న్ అవుట్ అవుతుంది. కొంచెం పెద్ద బతుకమ్మ, ఇంకా చిన్న బతుకమ్మ ఉంది మిగిలింది. సో తర్వాత రోజ్ ఫ్లవర్స్ పెట్టేసి దాని తర్వాత రోజ్ ఫ్లవర్స్ పైన కొంచెం చామంతి పువ్వు ఒకటి పెట్టాను, మంచిగా బాగా కనిపిస్తుంది అనమాట, బాగా కనిపించడానికి. సో అంతే, పూలు మాత్రం చాలా బాగా తెచ్చారు క్వాంటిటీ. సో అందుకు ఇలా మంచిగా టర్న్ అవుట్ అయింది. కలర్స్ కూడా మంచిగా బ్రైట్గా కనిపిస్తుంది కదా. సో అలా కనిపించడానికి ఏ ఫ్లవర్స్ మిగతా ఫ్లవర్స్ పెట్టాలో డిస్కస్ చేస్తూ ఇలా పెట్టానన్నమాట. బాగానే టర్న్ అవుట్ అయింది. తర్వాత చిన్న బతుకమ్మ ఇలా సింపుల్గా బంతి చామంతితో ఇలా రోజ్ ఫ్లవర్స్ ఉంటే పైన రోజ్ ఫ్లవర్స్ పెట్టి ఇలా కవర్ చేశాను అనమాట. సో అంతే. సో ఇలా టర్న్ అవుట్ అయింది మా బతుకమ్మ. మంచిగా కలర్ఫుల్గా ఉన్నాయి 2 బతుకమ్మలు. సో ఇలా అయిపోయిందనమాట. తొందరగానే పేర్చేసుకున్నాను, నాకు అలవాటే అనమాట. సో పెళ్ళైనప్పటి నుంచి నేనే పేర్చుతున్నాను. చిన్న బతుకమ్మ మాత్రం ఇక్కడే కాబట్టి హైదరాబాద్లోనే. పెద్ద బతుకమ్మ సద్దుల బతుకమ్మకి నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, హన్మకొండకి. సద్దుల బతుకమ్మ దసరాకి మా ఇంట్లోనే ఉంటానన్నమాట. సో అది గుమ్మడి పువ్వు దొరకలేదన్నమాట, గుమ్మడి పువ్వు అస్సలు దొరకట్లేదు గౌరమ్మ పెట్టడానికి. సో అలా నేనే పసుపు చేసేసి అలా పెట్టానన్నమాట మీద. సో ఇలా టర్న్ అవుట్ అయింది. మంచి కలర్ఫుల్గా ఉన్నాయి కదా బతుకమ్మలు, ఎంత ముద్దుగా వచ్చాయో, చాలా బాగా వచ్చాయి. సో అలా చూసుకుంటూ ఉండిపోయాను అనమాట నేనైతే కొద్దిసేపు. దాని తర్వాత పూజ స్టార్ట్ చేశాను అనమాట. ఇవన్నీ ఇక్కడ క్లీన్ చేసి పూజకి ఇంకా దీపం పెట్టేశాను అనమాట. దీపం పెట్టేశాను దేవుడికి. దీపం పెట్టేసి కొంచెం పూజ చేసేసి దాని తర్వాత బతుకమ్మలను కూడా దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకున్నాం అనమాట. అంతే. సో ఇలా అయిపోయింది పూజ. 12 కల్లా అయిపోయింది. అన్నీ బతుకమ్మ పెట్టేసి హారతి ఇచ్చేసి మొత్తం ప్రసాదాలను ఏం చేయలేదు. జస్ట్ కొబ్బరికాయ అండ్ బనానాస్ ఉంటే బనానాస్ పెట్టాను అనమాట, అంతే. Introspection, 'cause I need to keep on going.
రిమైనింగ్ ఫ్లవర్స్ నేను పెట్టడం మర్చిపోయాను దేవుడికి. అసలు హడావిడిలో పూజ చేశాను, అన్నీ చేశాను కానీ ఫ్లవర్స్ పెట్టడం మర్చిపోయానని మళ్ళీ ఫ్లవర్స్ తీసుకొచ్చి పెడుతున్నాను అనమాట ఇక్కడ. సో ఒక్కొక్కసారి అంతే కదా, మర్చిపోతూ ఉంటాను అలాగా. సో ఇంకా ఇక్కడ రెడీ అయిపోయి లంచ్ చేసేసి త్వరగా రెడీ అయిపోయామన్నమాట మూవీకి. 2:30కి అలా ఉంది మూవీ షో. మిరాయి మూవీకి వెళ్తున్నాం అనమాట. రివ్యూ చాలా బాగుంది కదా, సో అందుకని. సో ఇంక వెళ్ళిపోతున్నాము కార్లో. మా పాపకి తినిపించేసి ఇంకా మేము లంచ్ చేసేసి ఇంకా వెళ్ళిపోతున్నాము. నేను ఇలా రెడీ అయిపోయాము. సో మూవీ అయితే చాలా బాగుంది. కొంచెం బోర్ కొట్టింది మధ్యలో. సో ఓవరాల్ అయితే గుడ్ మూవీ. I've been lost. I just wanna be found. Give me a sense of direction. Give me some time for introspection. Give me ఐఎమ్ బ్యాక్ ఫ్రమ్ మూవీ అనమాట. ఈవినింగ్ ఇట్స్ అరౌండ్ 5:36 అయింది వచ్చేసరికి ఇంటికి. సో ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోవాలి కదా. శారీస్, జ్యువెలరీ, బ్యాంగిల్స్ అన్నీ బయటికి తీసి ఇలా వీడియో షూట్ చేశాను అనమాట. శారీ డ్రెప్ చేసుకున్నాను ఫాస్ట్గా ఫ్రెష్ అయిపోయి. అండ్ మా పాపకు కూడా రెడీ చేయించాను, డ్రెస్ కూడా వేసాను అనమాట. అప్పటికి 6:30 అయింది, 6:37 అవుతుంది శారీ టైప్ చేసుకునే వరకే. ఇంకా వెళ్ళి ఆడాలి కదా బతుకమ్మ, తొందరగా రెడీ అవుతున్నాను ఇక్కడ. దాని తర్వాత ఇంకా కొంచెం మేకప్ అవన్నీ చేసుకున్నాను. ఏం లేదు, జస్ట్ సింపుల్గా పెడతాను ఎప్పుడైనా మేకప్. జస్ట్ ఫస్ట్ అయితే మాయిశ్చరైజర్ రాసుకొని దాని తర్వాత ఫెయిర్ అండ్ లవ్లీ స్ట్రోబ్ క్రీమ్ ఒకటి యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే షైనింగ్ ఉంటుంది కాబట్టి. కొంచెం ఫౌండేషన్ యాడ్ చేస్తున్నాను. కొంచెం అక్కడక్కడ డార్క్ స్పాట్స్ ఉన్నాయి కాబట్టి కవర్ అవుతుంది కాబట్టి. సో అక్కడక్కడ డార్క్ స్పాట్స్ ఉన్న దగ్గర ఫౌండేషన్ పెట్టి కవర్ చేశాను అంతే. సో ఇక్కడ రెడీ అవుతున్నాను, అన్నీ క్రీమ్స్ అన్నీ అప్లై చేస్తున్నాను ఫేస్కి. ఫస్ట్ అయితే ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టుకుంటాను అనమాట. దాని తర్వాత స్ట్రోక్ క్రీమ్ యూస్ చేస్తాను. దాని తర్వాత ఫౌండేషన్ కొంచెం అక్కడక్కడ డార్క్ స్పాట్స్ ఉన్న దగ్గర కవర్ చేస్తాను. దాని తర్వాత ఐబ్రోస్ ఫిల్ చేసి లిప్స్టిక్, ఐలైనర్, కాజల్ అవన్నీ పెట్టుకుంటాను అనమాట. కాజల్ అయితే కంపల్సరీ. ఐలైనర్ కూడా తక్కువ యూజ్ చేస్తాను. సో మస్కారా కంపల్సరీ, మస్కారా అండ్ కాజల్ కంపల్సరీ యూజ్ చేస్తాను, ఎందుకంటే ఐస్ బాగా అట్రాక్టివ్గా కొంచెం ఎలివేట్ అవ్వాలని కొంచెం అలా ఐ మేకప్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను అనమాట. కాజల్ పెట్టుకోకపోయినా మస్కారా అయితే మస్ట్ కంపల్సరీ పెడతాను. సో మస్కారా పెడితే ఏంటంటే లుక్ వస్తుంది ఐస్. సో అదనమాట. దాని తర్వాత నెక్ పీస్ పెట్టుకుంటున్నాను. ఇది నేను మీషోలో తీసుకున్నాను, షార్ట్లో పెట్టాను కదా, చూడకపోతే చూసేయండి. సో ఇది చాలా అఫోర్డబుల్ ప్రైస్. ఇది హారం సెట్ ఒకటి తీసుకున్నాను మీషోలో. అది జస్ట్ ఇంట్లో వెడ్డింగ్ కోసమని స్పెషల్గా తీసుకున్నాను అనమాట. ఇది బతుకమ్మ ఫెస్టివల్ ఉంది కదా, బతుకమ్మకి ఎలా పెట్టుకోవచ్చు అని ఇది తీసుకున్న నెక్లెస్ సెట్ అనమాట. దీనికి బుట్టలు వచ్చాయి. దాని తర్వాత బుట్టలు కూడా పెట్టుకున్నాను. పట్టు శారీస్కి చాలా బాగుంటుంది. ఇది ఒక్క నెక్ పీస్ పెట్టుకుంటే చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది అనమాట. సో ఇలా హెయిర్ కూడా ఇలా సెట్ చేసుకున్నాను అంతే. చాలా బాగుంది కదా, మంచిగా కనిపిస్తుంది నెక్ పీస్ అయితే. నాకైతే చాలా పిచ్చిగా నచ్చేసింది. దాని తర్వాత బుట్టలు అండ్ హిప్ బెల్ట్, వంకీ కూడా పెట్టుకున్నాను అనమాట. బ్యాంగిల్స్ జస్ట్ గ్లాస్ బ్యాంగిల్స్ కాకుండా జస్ట్ ఇలా ఒకటే వేసుకున్నాను, సింగిల్ బ్యాంగిల్స్ వేసుకున్నాను. సో ఇలా ఇది నా ఫైనల్ లుక్. వంకీ ఏమో నా పెళ్ళి అప్పటిది, పెళ్ళికి పెట్టుకుందామని తీసుకున్నది. అండ్ హిప్ బెల్ట్ మాత్రం 2 years అవుతుందన్నమాట తీసుకొని. ఇదే ఫస్ట్ టైం ఈ హిప్ బెల్ట్ పెట్టుకోలేదని పెట్టుకున్నాను ఈసారి. సో ఇలా రెడీ అయిపోయాను. కొంచెం ట్రెడిషనల్గా అనిపించింది నాకైతే, చాలా బాగా అనిపించింది. వంకీ అయితే ఎప్పుడు పెట్టుకోలేదు, పెళ్ళిలో పెట్టుకున్నాను, దాని తర్వాత పెట్టుకోలేదు అని పెట్టేసుకున్నాను అనమాట. సో నా లుక్ అయితే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
సో ఇది నా ఫైనల్ లుక్. ఇలా రెడీ అయిపోయి బతుకమ్మ ఆడటానికి వెళ్ళిపోయాను అనమాట. బతుకమ్మ వేయడానికి వెళ్ళిపోయామన్నమాట. అప్పటికే వర్షం స్టార్ట్ అయింది చిన్నగా. మళ్ళీ ఎక్కువైపోతుంది అనేసి ఇంకా నేను త్వరగానే తీసుకెళ్ళి బతుకమ్మని నీళ్ళలో వేసాను అనమాట. సో ఇంకా అందరూ వేస్తున్నారు అనేసి నేను తీసాను. అప్పుడే వర్షం కూడా స్టార్ట్ అయింది. మళ్ళీ ఎక్కువ అయిపోతే కష్టం కదా. సో పాప కూడా ఉంది కాబట్టి సో తొందరగానే వేసేసి వెళ్ళిపోయాను అనమాట ఇంటికి. సో ఇంకా సేపు ఆడదాం అనుకున్నాను కానీ వర్షం వస్తుంది అనేసి ఇంకా తొందరగానే తీసేసాను. ఒక హార్డ్లీ హాఫ్ అన్ అవర్ కూడా ఆడలేదు నేనైతే. 10 to 20 minutes ఆడానేమో అంతే. అండ్ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాను. దట్స్ ఇట్. ఇంటికి వచ్చేసాను. సో ఇది ఈరోజు ఇలా జరిగిందనమాట. మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో. ఐ హోప్ యూ guys enjoyed watching this video guys. See you in the next video. Bye bye. See you. Take care.